బూరెల బుట్టల్లో పడ్డ ఆ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఎన్నికల త్యాగానికి ప్రతిఫలమా? స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య బుజ్జగింపులు, బహుమానాలు ఉన్నట్టే రాజకీయాలలోనూ ఉంటాయి. తాజాగా కాకినాడ జిల్లా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చాక చాలా మంది అలానే అనుకుంటున్నారు. పర్యాటక పాలసీ 2024-29 కింద వర్మ సంస్థకు అక్షరాల 3.4 ఎకరాలు కేటాయించారు. స్వయాన రాష్ట్ర ప్రభుత్వమే వర్మకు ఈ భూములను కట్టబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన త్యాగానికి ప్రతిఫలమే ఇదని కొందరు అంటున్నారు. కానీ వర్మ మాత్రం బూరెల బుట్టలో పడ్డాడని మరికొందరు అంటున్నారు. ఈ వార్త గురించి మరింత వివరంగా తెలుసుకుంటే 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిఠాపురం సీటు కేటాయించారు. తెలుగుదేశం నేతల విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ కోసం ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన అనుచరులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేనతో కలిసి పనిచేశారు. అందరి కృషి ఫలితంగా పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని కూడా అందుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వర్మకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ దాని తర్వాత వర్మ కాకినాడ జిల్లా టీడీపీ ఇన్ఛార్జిగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు వచ్చిన వార్తల సమాచారం ప్రకారం వర్మ త్యాగానికి ప్రతిఫలం దక్కిందని అంటున్నారు. వర్మకు ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థకు 104 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాణాలకు టూరిజం శాఖ ప్రతిపాదనలు ఇచ్చింది. దీన్ని ఎస్ఐపిబి కూడా ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద కాకినాడలో కన్వెన్షన్ సెంటర్ కమ్ 5 స్టార్ హోటల్ నిర్మాణం జరగనుంది. దీనికోసమే 3.4 ఎకరాల భూమిని పర్యాటక శాఖ కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు పలు రాయితీలు కూడా ప్రకటించారు. 10 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ మినహాయింపు, 5 ఏళ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. 66 ఏళ్ల వరకు లీజు ప్రతిపాదికన 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వార్త విన్నవారు వర్మ పిఠాపురం సీటు వదులుకున్నందుకు ప్రతిఫలంగా ఈ లక్కీ ఛాన్స్ దక్కిందని, వర్మ బూరెల బుట్టలో పడ్డారని అంటున్నారు.